ఆలస్యము, దేవుని ఆలస్యము మనకు మంచిది. ఎలా మంచిదండి? దేవుని యొక్క ఆలస్యము మనకు మంచిదంట. ఎలా మంచిది? మనం అనుకుంటున్నాము ఈ యొక్క కార్యం జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంటే ఆ కార్యాల్లోనే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటారు. ఆ కార్యాల్లోనే దేవుడు యొక్క ఆ మొరను వినకుండా ఇంకా 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 ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటే కానీ నువ్వు ఏదైతే ఆశిస్తావో, ఏదైతే జరగాలి అని అనుకుంటావో ఆ కార్యాల్లో దేవుడు ఆలస్యం చేస్తారు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నారు, దేవుని యొక్క ఆలస్యం మనకు మంచిది అంట. ఎలా మంచిదండి? ఒక్కసారి నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి ధ్యానిద్దామండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఏమంటున్నారండి? నిశ్చయముగా వారి బాధను నేను చూశాను. రెండవదిగా ఏమంటున్నారంటే, వారు పనుల్లో పెట్టిన కష్టాన్ని, వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. చూశాను, విన్నాను, నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నారు. ఆ విధంగా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క బాధను చూసి విని తెలుసుకొని ఏం చేశారో మనందరికీ తెలుసు. ఏం చేశారంటే, ఎక్కడో మిద్యాను దేశంలో ఉన్న ఆ యొక్క మోషేను సిద్ధపరిచి దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశానికి పంపడం జరిగింది. 430 సంవత్సరాల నుంచి తనకిష్టమైన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, తను ఎన్నుకున్న ప్రజలు బానిసలో ఉన్నారని వారి మొరను విని, మొరను చూచి, మొరను తెలుసుకొని దేవుడు ఏం చేశారండి? మోషేను పంపించారు. మోషేను పంపించిన తర్వాత ఏం చేయాలండి? వెంటనే వారిని అక్కడ నుంచి, ఎంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉన్నారే కాబట్టి వారిని వెంటనే తీసుకురావాలి అని దేవుడు ఒక ప్రణాళికతో పంపించారు. కానీ ఇంకొక వచనం మనం చూద్దామండి. అదే అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తిరిగి చేరిన తర్వాత చేయుటకు నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. ఎంతగానో వారు మొరపెట్టారు. దేవుడు వారి మొరను విన్నారు, మొరను చూశారు. వారు శత్రువులు పెట్టే బాధను దేవుడు చూశారు. ఆ యొక్క దుఃఖమంతా ఆయనకి తెలిసే ఉన్నదని దేవుడు మాట్లాడి మరలా ఫరో హృదయాన్ని కఠినపరుస్తారంట. వాళ్ళ ప్రజలు వెళ్లకుండా, తన ప్రజలు అక్కడ బానిసల నుంచి వెళ్లకుండా ఆయనే హృదయాన్ని కఠినపరుస్తారంట. ఏంటండి ఇది? దేవుడే కదా చూశారు, దేవుడే కదా విన్నారు, దేవుడికే కదా తెలుసు, అయినా కూడా కఠినపరిచారు. ఇంకా 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 ఆలస్యం అవుతుంది. వారు నిజంగా ఆ యొక్క దేశంలో నుంచి వారిని తీసుకొచ్చే శక్తి కలిగి ఉన్నారు దేవుడు. కానీ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ ఆలస్యంలో దేవుడు వారికి 10 తెగుళ్ళను పంపించారు. 10 తెగుళ్ళను పంపించిన వారు ఆ యొక్క ప్రాంతంలో, గోషాను ప్రాంతంలో, ఇశ్రాయేలు ఉన్న ప్రాంతంలో ఆ 10 తెగులు కూడా ఏ యొక్క తెగులు కూర వారికి రాకుండా వారిని కాపాడారు. ఆ విషయాన్ని వారు ఇశ్రాయేల్ ప్రజలు కళ్ళారా చూశారు. అవును, మా దేవుడు ఆ 10 తెగుళ్ళు ఐగుప్తు వాళ్ళ మీదకి, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల మీదకి పంపిస్తున్నారు, కానీ ఐగుప్తీయులు అన్న వారి మీదకి పంపిస్తున్నారు, కానీ తన ప్రజలైన మా మీదకి, ఈ గోషాను ప్రాంతంలో ఉన్న మా మీదకి పంపించట్లేదు అని వారు కళ్ళారా చూశారు. తరువాత వారిని దేవుడు ఏం చేశారండి? బయటకు తీసుకొచ్చారు. ఆ యొక్క ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంత కృతజ్ఞతతో రావాలండి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారో ఒక వాక్యాన్ని చూద్దామండి. స్పష్టంగా అందరూ గమనించండి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు. ఆ నిర్గమాకాండము 12వ అధ్యాయము 37, 38 వచనాలు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 37, 38 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక గాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. 38వ వచనం ఒక్కసారి చూడండి. వారితో బయలుదేరింది ఎవరు? గొర్రెలు, ఎద్దులు, మందలు అనేకమైనవి. కానీ దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఉందండి. ఏంటో తెలుసా? అనేకమైన అన్యజనుల సమూహము.
ఏంటండి అది? అన్య జనుల సమూహం అంటే వారితో పాటు ఆ దేవుడు 430 సంవత్సరాల తర్వాత వారిని బయటకు తీసుకొస్తున్నప్పుడు వారితో పాటు వారు ఎవరిని తీసుకొచ్చుకున్నారో తెలుసా? ఆ యొక్క ఐగుప్తులో ఉన్న అనేకమైన అన్య జనులను వారితో పాటు బయటకు తీసుకొచ్చారంట. మనం చదువుతున్నామండి, దేవుడు 10 తెగుళ్ళు పంపించారు, వారిని ఏ విధంగా కాపాడారో మనం చదువుతున్నాం. కానీ వాడు కళ్ళారా చూసి దేవుడి గొప్పతనాన్ని చూసి కూడా వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేశారో తెలుసా అండి? అన్య జనుల సమూహాన్ని కూడా వారు బయటకు తీసుకొని వచ్చారు. ఎంత ఘోరమైన విషయం అండి, ఎంత దేవుడికి బాధ కలిగించే విషయము. అయ్యో, నా ప్రజలు నా యొక్క శక్తిని చూచి కూడా, నా యొక్క గొప్పతనాన్ని చూచి కూడా ఇంకా అన్య జనుల మీద ఆధారపడుతున్నారు, ఇంకా లోకం మీద ఆధారపడుతున్నారు, ఇంకా వారి వైపే చూస్తున్నారు. అయ్యో, ఇప్పుడు దాకా మేము వారి దగ్గర బతికాం కదా, ఇప్పుడు దాకా వారితో ఉన్నాం కదా, వారు లేకపోతే బ్రతకలేమేమో అనుకొని అనేకమైన అన్య జనుల సమూహాన్ని వారితో తీసుకొని ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారండి. చూసారా? వారందరూ కూడా ఎవరైతే అన్యజనుల సమూహం వారందరూ కూడా అక్కడి నుంచి వారందరూ నాశనమయ్యేంత వరకు, కొన్ని సంవత్సరాల వరకు వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు. ఆ ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు. తరువాత దేవుడు వారిని నడిపిస్తూ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. అంతేకాదు, నీరు లేదు అని గొనిగినప్పుడు దేవుడు ఏం చేశారండి? బండ నుండి నీటిని అనుగ్రహించారు. ఆ విధంగా ఫరో సైన్యాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రంలో అంత మునిగిపోయేటట్లు దేవుడు చేశారు. అవన్నీ వాళ్ళందరూ కళ్ళారా చూశారు. ఆ యొక్క ఆలస్యంలో దేవుడు ఇంకా ఆయన శక్తిని వారికి చూపిస్తూ, ఆ అన్య జనుల వైపు కాదు, నా శక్తి గొప్పది అని దేవుడు వారికి చూపిస్తూ ఆ అన్య జనులంతా నశించిపోయే వరకు 40 సంవత్సరాలు వారిని అక్కడక్కడే అరణ్యంలో త్రిప్పి, అయినా కూడా 40 సంవత్సరాలు వారిని మన్నాతో దేవుడు పోషించి ఆ 40 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టారు. వెంటనే దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశపెడితే వారు నిజంగా ఇప్పటికీ కూడా ఇంకా అన్యజనుల ఆ ఐగుప్తు దేశాల ఆచారంలో కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలు ఉండేవారేమో, కానీ ఆ ఆలస్యం వారికి మంచి చేసింది. ఎందుకు అంటే, ఎవరినైతే అనేకమైన అన్యజనుల సమూహాన్ని వారు తీసుకొని వచ్చారో ఆ అన్యజనుల సమూహం అంతా కూడా నాశనమయ్యే వరకు, అంతా కూడా అంతరించిపోయేంత వరకు దేవుడు వారిని వదిలిపెట్టకుండా వారిని ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అద్భుతాలను, కొన్ని మాటలను నేర్పిస్తూ సిద్ధపరుస్తూ వారిని వాగ్దాన భూమిలోనికి నడిపించారు. ఇప్పుడు చెప్పండి, దేవుడి యొక్క ఆలస్యం మంచిదా కాదా? తరతరాలు ఆశీర్వదింపబడాలి అని, తరతరాలు ఒక గొప్ప దేశంగా ఇశ్రాయేలీలు ఉండాలి అని, ఒక గొప్ప జనాంగంగా ఉండాలని దేవుడు వాళ్ళని లోకం వైపు చూడకుండా, ఐగుప్తు ప్రజల వైపు చూడకుండా, వాళ్ళ శక్తి మీద, వారి జ్ఞానం మీద ఆధారపడకుండా, అంతకంటే గొప్ప దేవుణ్ణి నేను ఉన్నాను అని నేర్పించడానికి, సిద్ధపరచడానికి ఆ ఆలస్యాన్ని చేశారు. మనం కూడా చాలాసార్లు ఆలస్యంలో ఏం చేస్తామో తెలుసా అండి? దేవునికి మొరపెడతాం, దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నాకు ఈ సాయం చేయి, ప్రభా నాకు ఈ స్థితి కావాలి, ఈ యొక్క సంతోషం కావాలి, ఈ యొక్క ఆశీర్వాదం కావాలని అడుగుతాం. కానీ ఆలస్యంలో లోకం వైపు చూస్తాం, లోకంలో ఉన్న రికమెండేషన్స్ వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి సహాయం కావాలంటే ఈ లోకంలో దేవుడే వచ్చి చెయ్యడు, కానీ దేవుడు కొంతమందిని మన కోసం ఉంచి వారిలో ఆయన యొక్క ఆత్మ నుంచి, వారిలో ఆయన యొక్క దయను ఉంచి మనకి సహాయం చేసేటట్లు చేస్తారు. అందుకని మనం దేవుణ్ణి వదిలేసి కేవలం వారి వైపు మాత్రమే చూస్తామా? ఆ యొక్క స్థితి నుంచి మనం బయటపడేంత వరకు మనం ఆశీర్వదింపబడమండి. దేవుడు మాత్రమే వారిని నిలబెట్టి నాకు సహాయం చేయాలి. కాబట్టి ముందుగా ప్రభా, నేను నీ శక్తి మీద ఆధారపడుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తావో, కొంతమంది వ్యక్తులను, కొంతమంది మనుషులను, కొంతమంది ఆ యొక్క అధికారులను నిలబెట్టి దేవుడు నీకు సహాయం చేసేటట్లుగా చేస్తారు. దేవుని యొక్క ఆలస్యం ఇశ్రాయేల్ ప్రజలకి ఎలా అయితే మంచి చేసిందో, దేవుడి యొక్క ఆలస్యం నీకు నాకు కూడా మంచి చేస్తుంది. అది ఆత్మీయంగా మంచి చేస్తుంది. అంతేకాకుండా ఈ లోక ఆశీర్వాదాలు తరతరాలు మనం అనుభవించడానికి మంచి చేస్తుంది.